ఈ జిల్లాకు చెంది ఈ పార్టీలో పుట్టి అవతల పార్టీలోకి వెళ్ళి పిచ్చి పిచ్చి ప్రాలాపనలు పేరారో కొడాలి నాని వంశీ లాంటి వాళ్ళని జైల్లో పెట్టాలని ఒకే ఒక కోరిక వీళ్ళకి, అవునా కాదా? అంతేగాని వీళ్ళకి పదవుల మీద ఆశ లేదు, పన్నుల మీద ఆశ లేదు. వీళ్ళకి కాదు, రాష్ట్రంలో ఏ తెలుగుదేశం కార్యకర్తకు కూడా లేదు. వాళ్ళ జయం వల్ల వీళ్ళిద్దరిని లోపడేయాలని. ఈడు కామెడీ యాక్టర్ ఎవరో పోసాని మురళి 100 కోళ్ళని తిన్న పిల్లంట తీర్థయాత్రలకు వెళ్ళిందంట పాపం కడుక్కోవడానికి. ఇవాళ ఒకడేమో భువనేశ్వరి గారిని నానా మాటలని సారీ చెప్తాడు, ఒకడేమో కొడాలని సోషల్ మీడియాలో రాజీ పడిపోయామని రాపిస్తాడు. వాడి పోసాని మురళి ఏమో నన్ను క్షమించండి, నేను ఇక రాజకీయాలు వదిలేస్తున్నాను, నాకు వాళ్ళంటే ఇష్టం వీళ్ళంటే ఇష్టం అదంటే. మీరంతా రిజల్ట్ రాకముందు రోజు ఏమయ్యారు? ఈ మాటలు రిజల్ట్ రాకముందు రోజు ఈ మాటలు మాట్లాడాలి కదా మీరు. మేము వదిలేసామని ఒకరు, ఊర్లో వదిలి వెళ్ళిపోయాం ఒకరు, లేదా సోషల్ మీడియాలో చంద్రబాబు గారికి తప్పైపోయిందని చెప్పాం మేము అని ఎన్నికల రిజల్ట్ ముందు పెట్టాలిగా. రిజల్ట్ ముందు పెట్టలా. ఇప్పుడు ఎక్కడ కొడాలని వల్లభనేని వంశీ అడ్రస్ ఎక్కడ? అరే మాట వస్తే త్వరలో కొట్టడం, పొడిచేస్తాం, వేసేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం అన్నారు. మేము మా రికార్డు చూడండి ఒకసారి, 2019 నుంచి 2024 వరకు మా రికార్డు చూడు. వీరోచితంగా ధైర్యంగా పోరాడాం. అదే హీరోయిజం అంటే, అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యం. అది మీరు పదవుల్లో ఉండి పిచ్చి కుక్కల్లాగా వాగి ఇప్పుడేమో పారిపోయి సోషల్ మీడియాలో అంటే కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలాగా వీళ్ళు సోషల్ మీడియాలో చంద్రబాబు గారితో మేము రాజీ పడిపోయామని సోషల్ మీడియాలో పెట్టిస్తున్నారు. అసలు పరిటాల శ్రీరాముకు కూడా ఈ విధంగా నేను ఒక అప్పీల్ చేసుకుంటున్నా. వల్లభనేని వంశీ దగ్గర ఉన్నటువంటి ప్రతి రూపాయి కూడా మీ నాన్నగారిదే, పరిటాల రవి గారిదే. ఏ వ్యాపారం చేశాడే వల్లభనేని వంశీ? ఏమిటే కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా చెప్పాలంటే వల్లభనేని వంశీ గురించి చాలా ఉన్నాయి. మేము భయపడే రకాలు కాదు, నువ్వేదో ట్రాప్లో వేస్తే ట్రాప్లో పడే రకాలు కాదు.